చేసుకోవచ్చు. పుట్టింటి పట్టు చీర ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టువే. స్పాన్సర్డ్ బై చంద్ర విజయ్ షాపింగ్ మాల్ అమీర్పేట్. ప్రతిసారి లాగానే ఈసారి కూడా మీ అందరినీ అలరించడానికి నేనైతే వచ్చేసాను. సో మీరు కూడా రెడీగా ఉంటే వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేయండి. మేము అడిగే క్వశ్చన్స్ కి మీరు కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే పుట్టింటి పట్టు చీర మీ సొంతం చేసుకోవచ్చు. లేట్ చేయకుండా షో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం. హలో హలో హాయ్. హాయ్ పల్లవి, బాగున్నావా? బాగున్నానండి. మీ పేరు? నా పేరు శారదా కావాలి. శారదా గారు ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? లేదు, నువ్వు వచ్చినప్పుడే ఇప్పుడు 3 times విన్ అయ్యా. 3 days విన్ అయ్యారా? లేదు, ఓకే, లక్కీ టిప్ లో పోయింది అయితే. పోలేదు. మన సెప్టెంబర్ 2 అసలు మీరు ఈ నెలలోనే 2వ తేదీ విన్ అయ్యాను. మీరు అసలు తీయలేదు. ఓకే, మీకు మా టెక్నికల్ జూలైలో కాల్ కూడా చేస్తారండి. తీలా ఆ రోజు. సరే, ఎలాగో కాల్ చేశారు కదా, ఇంకేంటి విశేషాలు? కావాలి నుంచి కాల్ చేశారంటున్నారు. అక్కడ వర్షాలు ఎక్కువ ఉన్నాయంట కదా? ఏం లేదు, మాకు వర్షాలు లేదు, ఏం లేదు, మబ్బులు వేసింది అంతే. లేవా? వెల్ అండ్ గుడ్. లంచ్ చేసేసారా? లేదమ్మా ఇంకా. ఇంకా ఎందుకు చేయలేదు లంచ్? ఈ రోజన్నా ఫోన్ కలుస్తుంది, నేను శారీ అడగాలని చెప్పేసి నేను తినలేదు. అవునా? కలిసింది చూసారా ఈసారి? అవును, మీ క్వశ్చన్సే కష్టంగా ఉన్నాయి. గెలిచేదే కష్టం, గెలిస్తే దిప్పు, మీరు దిప్పు తీయలేదు. అయ్యో, గెలుస్తారులేండి అనే ఆశతోనే చేస్తాం మళ్ళీ ఈ రోజు. ఓకే, మంచి ఏదైనా హెల్తీ టిప్ చెప్పండి. హెల్త్ కి సంబంధించి అయినా ఇంకేదైనా టిప్ చెప్తాను, ప్రస్తుతానికి అయితే ఏం గుర్తు రావట్లేదు. సరే, పాట పాడతారా? అయ్యయ్యో, అది అయ్యయ్యో రాదంటారా? ఇప్పుడు కొంచెం మీరు ఏ క్వశ్చన్ వేస్తారో అని కంగారుగా ఉంది. అర్థం కాలేదు, కొంచెం వాయిస్ కట్ అవుతుంది, గట్టిగా చెప్పండి. మీరు ఏ క్వశ్చన్ వేస్తారో అని కంగారుగా ఉంది. హలో హలో, ఇప్పుడు చెప్పండి, వాయిస్ వస్తుంది. బయటకు వస్తున్నాను, చెప్పండి. క్వశ్చన్ అడగవా? క్వశ్చన్ అడిగైనా మరి నెక్స్ట్ టైం చెప్తారా? టిప్ అయినా పాట అయినా పాడాలి అంటే లైన్ కట్ అవుద్దేమో. ఓకే అండి, అడుగుతున్నాను. సావరియా సినిమాలో ఎవరు తొలిసారి నటించారు? సావరియా సినిమాలో ఎవరు తొలిసారి నటించారు? క్వశ్చన్ ఇంకా రాలేదు, వచ్చింది చూడండి. సావరియా సినిమాలో ఎవరు తొలిసారి నటించారు? సావరియా, అవునా? తెలియదు, కొంచెం క్లూ ఇవ్వమ్మా. క్లూవా? హిందీ హీరో పేరు అది. హిందీ అంటే కొంచెం ఫస్ట్ చెప్పవా? ఏమన్నారు? కొంచెం ఫస్ట్ లెటర్ చెప్పవా? ఎలా చెప్పాను? దీపికా పడుకోని హస్బెండ్ పేరేంటండి? ఎవరెవరు? హలో హలో, పేరు చెప్పవా? ఫస్ట్ లెటర్. తను చెప్పాను కదండి, హిందీ హీరో తను. అయ్యో, టైం అప్ అయింది, సారీ అండి. ఇలాగే కాల్ చేస్తుండండి, తప్పకుండా ఏదో ఒక రోజు పుట్టింటి పట్టు చీర అయితే గెలుచుకుంటారు. నెక్స్ట్ లక్కీ కాల్ అయితే వెయిటింగ్, మాట్లాడేద్దాం. హలో హలో, హాయ్ అండి. హాయ్, మీ పేరు? లోహిత అండి. లోహిత గారు ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? ఫస్ట్ టైం. ఇవాళ పుట్టినరోజు అండి. ఎవరి బర్త్డే? లోహిత బర్త్డే. లోహిత బర్త్డే. మీ పాప? మా పాపే. విష్ యూ హ్యాపీ బర్త్డే లోహిత. మరిన్ని బర్త్డేస్ జరుపుకోవాలని నా తరఫున, మన బీఆర్కే వ్యూవర్స్ తరఫున కూడా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే. మీకు కూడా అందరికి దసరా శుభాకాంక్షలు చెప్పమంటుందండి. అవునా? థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. లంచ్ చేసేసారా? బర్త్డే అంటున్నారు, మరి పార్టీ ఎక్కడ? ఇంటి దగ్గరేనండి. ఇంటి దగ్గరేనా? మరి నేను వచ్చేనా ఇప్పుడే? రా, వచ్చేస్తున్నా. మరి ఎక్కడ బర్త్డే బేబీ? మాట్లాడట్లేదు అసలు. మాట్లాడుతున్నాను. మీరేనా? ఓకే, ఇంకేంటి విశేషాలు? ఏం చేస్తున్నారు? లంచ్ ఏంటి ప్రిపరేషన్ చేశారు? బెండకాయ ఇగురు, గోంగూర చట్నీ, రసం. అదేంటి, బర్త్డే అంటే ఎవరైనా బిర్యానీ చేస్తారు, మీరేంటి వెజ్ చేశారు? సాయంత్రం అండి. సాయంత్రం పార్టీయా? ఓకే. సాయంత్రం అయితే మీరు కూడా వస్తారు. ఓకే, వచ్చేస్తున్నా మరి. ఓకే, ఇంకేంటి, మంచి పాట పాడతారా లేదంటే ఒక టిప్ చెప్తారా? పాటలు ఏమి రావండి నాకు. ఎందుకు రావు? పాట పాడాల్సిందే ఈరోజు. నేను ఎప్పుడు పాడలేదు. ఇప్పుడు పాడలేదా? ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు.
ఇద్దరు పిల్లలా? ఏం చదువుతున్నారు? లోహిత 7th క్లాసు, బాబు 6th క్లాస్. ఓకే. మరి పాట పాడాల్సిందే ఇప్పుడు. పాడితే పాట నేను అంటే- క్వశ్చన్ అడిగేస్తా. ఓ నాన్న నీ మనసే విన్నా అమృతము కన్నా మ్మ్. అది ఎంతో మిన్నా. అంతేనండి, అంతేనా? అంతే. ఓకే. మీరు ఏదో అడిగారని నాన్న పాడాను. అమ్మ అని పాడేశారు పాట. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. సరే, మీకు టీవీలో ఒక ఇమేజ్ వస్తుంది చూడండి. చూడండి. ఆ హీరోయిన్ ఎవరన్నా చెప్పాలి మీరు. హీరోయినా లేకపోతే కమీడియనా ఎవరో నాకు కూడా తెలీదు. సరే, కొద్దిగా క్లూ ఇవ్వండి. వాడు మా పాప బర్త్డేగా కలవ కలిసిందండి. క్లూ నేను ఇవ్వలేనండి, నాకు కూడా తెలీదు. ఇమేజ్ అయితే బ్లర్ గా తమన్నా ఉంది కాబట్టి. అనుకుంటున్నానండి. తమన్నా. ఏమన్నారు? తమన్నా. తమన్నా? ఆర్ యూ షూర్? షూర్ అనుకుంటున్నానండి. తమన్నా. తమన్నా అంటున్నారు. ఇంకొక ఆప్షన్ చూడండి. నాకెందుకో కొంచెం తమన్నా కాదనిపిస్తుంది. ఒక్క అక్షరం చెప్పండి అండి, క్లూ ఇవ్వండి కొంచెం. చెప్పండి, మీరు షూర్ అంటే టైం అయిపోతుంది ఫాస్ట్. ఆమయ్య. తెలియదండి. అయ్యో, టైం అయిపోయింది. డిస్ప్లే ప్లీజ్. ఐశ్వర్య గారండి, ఆవిడ తమిళ యాక్ట్రెస్. థ్యాంక్ యూ అండి. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ లక్కీ కాలర్ అయితే ఉన్నారు, మాట్లాడిద్దాం. హలో. హలో. హాయ్, మీ పేరు? రేఖ. ఆ? రేఖ. రేఖ గారు, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? కొరుట్ల. నాకు అసలు అర్థం కావట్లేదు. కొరుట్ల. కోరుట్లా? కోరుట్లనా? ఓకే. ఎక్కడండి అసలు ఆ ఊరు? జైత్యాల జిల్లా. జగిత్యాల జిల్లా. ఓకే. కరీంనగర్ సైడా? ఫైన్. లంచ్ చేసేసారా? చేసాం. ఏంటి కర్రీ? బీరకాయ. బీరకాయనా? వావ్. బీరకాయ వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయండి, ఒకసారి చెప్పండి. బీరకాయ వల్లనా? మీతో మాట్లాడే టెన్షన్ నాకు. ఇంత సడన్లీ అడిగితే ఎలా అండి, మాకు గుర్తు రావాలి కదా అంటారా? ఇదివరకు కలిసినప్పుడు కూడా మీరు మీతో మాట్లాడినప్పుడు ఇదే బీరకాయ. అప్పుడు కూడానా? అమ్మో, ఏంటో బీరకాయ అలా కలిసి వచ్చేస్తుంది మనకి. ఎన్నిసార్లు ట్రై చేసినా కలిస్తే కాలు కలిసిదే అదో టాస్క్. మన కూర అయినా వేరే చెప్పొచ్చు కదండి, మళ్ళీ బీరకాయ చెప్తారా? అదే అదే చెప్పిన టెన్షన్ లో మాట్లాడేదంటే మళ్ళీ బీరకాయనే చెప్పిన. సేమ్ బీరకాయని. ఆ రోజు బీరకాయ పప్పు, ఈ రోజు బీరకాయ. ఓకే. ఓకే అండి. బీరకాయ చాలా మంచిది తినడం వల్ల. దానిలో కూడా కొంచెం ఫైబర్ లాంటి గుణం ఉంటుంది, పీచు పదార్థంలా ఉంటుంది కదా. అట్ ద సేమ్ టైం కొంచెం వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాంట్లో కంటెంట్ మంచిది. సోడియం, పొటాషియం ఇలాంటివన్నీ లభిస్తాయి మన బాడీకి. సో చక్కగా బీరకాయ చేసుకొని తినేసారు అంటారు. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 3 బాబులు. 3 బాబులేనా? చదువుతున్నారా, జాబ్స్ చేస్తున్నారా? చదువుతున్నారా? అమ్మయ్య, బతికిచ్చారండి. సంతూర్ మోములు అనుకున్నా. చదువుతురు. ఓకే. 6th క్లాస్ చదువుతున్నారా బాబు? లేదు, అదేంటిది ఎండి చేస్తుండు. ఎంబీఏనా? ఎండి పీజీ చేస్తుండు పెద్ద బాబు. ఇంకా డౌట్ లేదు. ఇంకో అబ్బాయి బీటెక్ చేస్తుండు. ఇంకో అబ్బాయి బీటెక్ ఫస్ట్ ఇయర్, బీటెక్ లాస్ట్ ఇయర్. ఇంకో అబ్బాయి. ప్లీజ్ ఇంకా ఆపేయండి, నేను వినలేకపోతున్నాను. బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అంటున్నారు మీరు. అయితే మీకు 3 కోడళ్ళు వస్తారనమాట. అవును. కంగ్రాచులేషన్స్ ముందుగానే. ఓకే, క్వశ్చన్ అడిగేస్తున్నాను, మరి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాలి. చెప్పండి. ఓకే. భారతదేశంలో మొట్టమొదటి ఫిలిం థియేటర్ ను ఎవరు నిర్మించారు? ట్రై చేయండి. క్లూ ఇవ్వండి. మస్తు 2-3 సార్లు ట్రై చేసిన. డైలీ ఇలాగే కాల్ చేయండి, తప్పకుండా మీ సొంతం అవుతుంది పట్టుచీర. భారతదేశంలో మొట్టమొదటి ఫిల్మ్ థియేటర్ ను ఎవరు నిర్మించారు? నాగేశ్వరరావు. అది అన్నపూర్ణ స్టూడియోలో అండి. ఎన్టీ రామారావు. చెప్పండి. భారతదేశంలో మొట్టమొదటి ఫిలిం థియేటర్ అన్నారు, స్టూడియోలు అనలేదు ఇక్కడ. ఏమైనా క్లూ ఏంటి? ఇన్నిసార్లు ట్రై చేస్తున్నా, ఒక్కసారి కూడా.
సరే స్టార్టింగ్ లెటర్ మాతో వస్తుంది. చెప్పండి. 4 అక్షరాలండి, స్టార్టింగ్ లెటర్ మా అని చెప్పేసాను అంతే. థింక్ చేయండి, టైం అప్ అయిపోతుంది ఫాస్ట్. అయ్యో టైం అప్ అయిపోయిందండి, సారీ. ఇలాగే కాల్ చేస్తుండండి, తప్పకుండా ఏదో ఒక రోజు పుట్టింటి పట్టు చీర గెలుచుకుంటారు. నెక్స్ట్ లక్కీ కాలర్ అయితే వెయిటింగ్, మాట్లాడిద్దాం. హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? గట్టిగా మాట్లాడండి. హలో, హాయ్, మీ పేరు? మాధవి అండి. మాధవి గారు ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? అవునండి. ఏ ఊరు నుంచి? న్యూజిలాండ్ అండి. నూజివీడు. ఓకే, ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు పల్లవి గారు? బాగున్నానండి, మీరెలా ఉన్నారు? బాగున్నానండి. చూస్తుంటారా డైలీ ప్రోగ్రామ్స్ అన్నీ? డైలీ చూస్తున్నాండి, చాలా నుంచి ట్రై చేస్తున్నాను కానీ వాళ్ళు కలిసింది కాల్. మీరు కరెక్ట్గా 155, 56కి కాల్ చేసేయండి, కనెక్ట్ చేసేస్తారు మా వాళ్ళు. ఇవాళ అలాగే ట్రై చేశానండి, మ్మ్. లక్కీగా ఇవాళ కలిసింది. అంటే అందరు కాల్స్ చేస్తూ ఉంటారు కదా, మేబీ అలా మీకు కనెక్ట్ అవ్వలేకపోవచ్చు. మ్మ్. అవునండి. ఏం కూర చేశారు, ఏం చేస్తున్నారు అసలు? పప్పు అండి, టమాటా పప్పు అండి. అంతేనా? చిక్కుడుకాయ ఫ్రై. అబ్బో, చిక్కుడుకాయ కూడా వెరీ గుడ్. నా ఫేవరెట్ చిక్కుడుకాయ కర్రీ. మరి వస్తున్నాను ఇంటికి. రండి, తప్పకుండా రండి. అంటే నేను అడిగితే గానీ మీరు నన్ను రమ్మని చెప్పరే. ఇట్స్ ఓకే. మీరు వస్తారా? నేను రమ్మన్నా వస్తారా మీరు? నేను రమ్మంటే వస్తారా మీరు అంటున్నా. వస్తాను, ఇదిగోండి ఇలా వచ్చేస్తున్నా. అయితే తప్పకుండా రండి. అయితే ఓకే, వచ్చేస్తా. సరే అండి, మంచి పాట పాడేస్తే క్వశ్చన్ అడిగేస్తా మరి. నాకు పాటలు రావండి. ఎందుకు రావు? నేర్చుకోవాలి మరి. సాంగ్స్ రావండి. టిప్స్ చెప్పండి, చెప్తా నేను. టిప్స్ చెప్తారా? వెరీ గుడ్, ఇలా అన్నారు, బాగుంది. పాలు ఫ్రిడ్జ్ లో పెట్టినాం అన్నారు, 2 days అయితే మనకి విరిగిపోతాయని డౌట్ ఉన్నప్పుడు పాలలో కొంచెం మనకు వంట సోడా వేసి పాలు కాస్తే అసలు విరగవండి. పాలు కాచేటప్పుడు వంట సోడా వేసుకోవాలా పాలలో? చిటికెడు వంట సోడా వేస్తే అసలు మనకి పాలు విరగవు. ఇంకా అవునా? బాగుంటాయి, టేస్ట్ కూడా తేడా తెలియదు మనకి. ఇదేదో బాగుంది, నేను ఒకసారి ట్రై చేస్తాను. తప్పకుండా ట్రై చేయండి. ఓకే, పాలలో నిమ్మకాయ రసమైనా కొంచెం ఇంకోటి ఏంటి, కారం వేసినా కొంచెం పాలు విరిగిపోతాయి, జున్ను చేసుకొని తినొచ్చు అంటుంటారు చాలా మంది. కలకంద పాలు విరగవు అంటున్నారు. ఓకే అండి, డెఫినెట్లీ ట్రై చేస్తాం. బీఆర్కే వ్యూవర్స్ అందరూ ట్రై చేస్తారు, నేను కూడా ట్రై చేసి చెప్తాను. ఓకే ఓకే, మరి క్వశ్చన్ అడిగేస్తున్నాను. 20 seconds మాత్రమే టైం ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఓకే ఓకే అండి. కరెక్ట్ ఆన్సర్ చెప్తే పట్టు చీర మీ సొంతం. సరే, అడిగేస్తున్న క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. కుంతి జన్మనామం ఏమిటి? కుంతి జన్మనామం ఏమిటి? ఒకసారి అడగండి మళ్ళీ. ఏంటండి? ఒకసారి మళ్ళీ అడగరా? కుంతి జన్మనామం ఏమిటి? చిన్న క్లూ ఇవ్వండి. కర్ణుడి మదర్ అండి కుంతిదేవి. కర్ణుడి మదర్ కుంతిదేవి. ఆవిడ జన్మనామం ఏంటి అని అడుగుతున్నాను. ఆవిడ జన్మనామం కుంతిదేవి అండి. కుంతిదేవి. ఎస్, ఫాస్ట్ గా చెప్పాలి. జన్మనామం అని అడిగా. చిన్న కొంచెం క్లూ ఇవ్వండి. జన్మనామం అని అడిగానండి. ఇక్కడ కూడా క్లూ ఎలా ఇవ్వాలి నేను? అయ్యో, టైం అప్ అయిపోతుంది, ఫాస్ట్ టైం అప్ అయ్యిందండి. సారీ, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ లక్కీ కాలర్ అయితే వెయిటింగ్, మాట్లాడిద్దాం. హలో హలో, హాయ్ అండి, మీ పేరు? నా పేరు సరోజిని అండి, గుంటూరు. సరోజిని గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. ఫస్ట్ టైం కాల్ చేశారా? చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నానండి, లక్కీగా ఈ రోజు కలిసింది. ఏం చేస్తున్నారు అసలు ఇన్ని రోజులు కాల్ చేయకుండా అసలు మీరు? అయ్యో, ప్రతిరోజు చేస్తానే ఉన్నాను, 2 ఫోన్లు పెట్టుకొని చేస్తున్నా. అవునా? ఓకే, థ్యాంక్ యూ అండి కాల్ చేస్తున్నందుకు. ఇంకేంటి, లంచ్ చేసేసారా? అయిపోయిందండి, అది తింటానే నేను మీకు కాల్ చేస్తా ఉన్నాను. ఓహో, ఏంటి ఇక్కడ వరకు నాకు గుమగుమలు వచ్చేస్తున్నాయి. ఏమన్నారు? వంకాయ టమాటా. ఏంటి అందరు టమాటాలు, పప్పులు, బీరకాయలు అంటున్నారు? మంచి పాట పాడాలి, పాట పాడితే క్వశ్చన్ అడిగేస్తా. మేడం, చిట్కా చెప్తానండి. చిట్కానే చెప్తారా? ఓకే. ఇప్పుడు మనం పిప్పి పన్ను ఉంటది కదండి. ఏమన్నారు? పిప్పి పన్ను.
పన్ను నెప్పు పెట్టింది అనుకోండి, మ్మ్. అది జండు బాము దాని మీద పన్ను మీద పెడితే కొంచెం రిలాక్స్ గా నెట్ అనేది తగ్గిద్దండి. ఓహో, థ్యాంక్ యూ అండి, మంచి టిప్ చెప్పారు. ఓకే మేడం, కొంచెం తేలిగ్గా అడగరా ప్లీజ్. తేలిగ్గా అడగనా? సరే అడిగేస్తున్నా తేలిగ్గా. ఓకే మేడం, తయారండి. పిడికెడంత పిట్ట అరచి గోల చేస్తుంది, ఎత్తుకుంటే చెవిలో గుసగుసలు చెప్తుంది, ఏంటది? అబ్బో, పిడికెడంత పిట్ట అరచి గోల చేస్తుంది, ఎత్తుకుంటే చెవిలో గుసగుసలు చెప్తుంది, ఏంటది? అబ్బా మేడం, చెవిలో కొంచెం గుసగుసలు బురిగా. చెప్తుందంటండి, అదేంటో నాకు కూడా తెలియట్లేదు, చెప్పండి మీరు కాస్త తెలిస్తే. ఆలోచించండి ఫాస్ట్. అబ్బా, చెవులో ఫోనా? ఫోనా? దాన్నే తెలుగులో ఏమంటారు? ఫోనా? మేడం మేడం, మొబైల్ ఫోనా? అబ్బా, తొందరగా చెప్పండి, అయ్యో టైం అప్ అయిపోయింది. ఇలాగే కాల్ చేస్తుండండి, ఏదో ఒక రోజు తప్పకుండా పుట్టింటి పట్టుచీర మీ సొంతం అవుతుంది. నెక్స్ట్ లక్కీ కాలర్ అయితే వెయిటింగ్, మాట్లాడిద్దాం. హలో హలో, హాయ్, మీ పేరు? శివప్రియ అండి, ఖమ్మం నుంచి. శివప్రియ గారు ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? 1 year అవుతుందండి కాల్ చేసి. కాల్ చేసి 1 year అవుతుందా? ఇన్ని రోజులు వై, ఎందుకు కాల్ చేయలేదు? టైం శ్రావణ దసరా అప్పుడు కలిసింది అనమాట. మ్మ్హ్మ్. మళ్ళీ ఇప్పుడు అప్పటి కలుస్తుంది నుంచి దసరాకి. మళ్ళీ ఈ రోజు కలిసింది. మ్మ్. మరి 1 year అండి? మరి కలవట్లేదండి అసలు. అయ్యయ్యో, ఎవరికైనా ఒక 10 days 1 week అంటే ఓకే, మీకు 1 year పట్టిందంటే ఓ మై గాడ్. కలవట్లేదు అసలు. ఏం చేస్తున్నారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? ఎంతమంది పిల్లలు? 2 బాబులండి. 2 బాబులేనా? ఆ, చదువుకుంటున్నారా? చదువుకుంటున్నారు. ఏం చదువుతున్నారు? పెద్ద బాబు బీటెక్ ఫైనల్ ఇయర్, చిన్న బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్. అమ్మో, మళ్ళీ సంతూరు మామే, ఇట్స్ ఓకే. ఎలా అండి ఇది? హౌ వాయిస్ అలా ఏమంత స్వీట్ గా ఉంది, పిల్లలేవో బీటెక్ ఎంటెక్ అంటున్నారు మీరు. ఓకే, మీకు మ్యారేజ్ అయిందండి? ఇవన్నీ నేను చెప్పనండి ఇందులో, చెప్పండి. నేను చెప్పను, మీరేమనుకుంటే అది. అయ్యే సంబంధాలు తీసుకొస్తారా? మీరు చాలా బాగుంటారు, అందుకే అడిగా. అవునా, థ్యాంక్ యూ. సరే మరి పాట పాడేస్తే క్వశ్చన్ అడిగేస్తా నేను. ఓకే, పాడాలి ఫాస్ట్. విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా, విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా, మనసే మందారమై వయసే మకరందమై అదేదో మాయ చేసింది, విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా. అంతే అండి. అంతేనా? సూపర్, చాలా బాగా పాడారు, థ్యాంక్ యూ సో మచ్ సంతూర్ బామ్ గారు. ఓకే, క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. టీవీలో మీకు ఒక ఇమేజ్ వస్తుంది, చూసి చెప్పండి ఎవరన్నది. హీరోయిన్ ఎవరు? ఓకే, ఇంకా ఇమేజ్ రాలేదండి. క్వశ్చన్ అడగవచ్చు కదా? క్వశ్చన్ కాదు, అందరినీ క్వశ్చన్ అడిగేస్తే ఎలా అండి? ఈజీగానే అడుగుతున్నాను, చూడండి. ఇమేజ్ చూసి చెప్పచ్చు మీరు ఈజీగా. అండి, ఇమేజ్ చూసి చెప్పొచ్చు అంటున్నాను. టైమర్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ, ఫాస్ట్గా చెప్పాలి ఎవరా హీరోయిన్ అని చెప్పి. ఏమైనా క్లూ? ఫాస్ట్గా చెప్పండి, హీరోయిన్ ఎవరు? ఏమైనా క్లూ ఇస్తారా? కీర్తి సురేషా? ఆ? కీర్తి సురేషా? ఇంకా కొంచెం అలాంటి వాళ్ళే, ఫాస్ట్గా చెప్పాలి. అయ్యో, టైం అప్ అయిపోతుంది, టైం అప్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇలాగే కాల్ చేస్తుండండి. డిస్ప్లే ప్లీజ్. అంజలి గారండి ఆవిడ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ లక్కీ కాలర్ అయితే వెయిటింగ్, మాట్లాడతాం. హలో హలో, హాయ్, హాయ్ అండి. మీ పేరు? సత్యవతి అండి. సత్యవతి గారు, ఏ ఊరు నుంచి కాల్ చేశారు? మధ్య రావులపాలెం అండి, కోనసీమ జిల్లా. ఆ? కోనసీమ జిల్లా అండి, రావులపాలెం. కోనసీమ జిల్లా, ఓకే. ఏం చేస్తున్నారు? ఫస్ట్ టైం కాల్ చేయడం?
అసలు ఫస్ట్ టైం అండి, చాలా నుంచి చేస్తున్నామండి బాబు. అన్ని రోజుల నుంచి చేస్తున్నా కాల్ కనెక్ట్ కావట్లేదు అంటారు కదా. కనెక్ట్ అవ్వలేదండి. అయ్యో బాబు, 155 అలా బిజీ కాల్ అని చేసేయండి, చెప్తుందండి. కనెక్ట్ అయిపోద్ది. అలాగే చేస్తున్నానండి, బిజీ బిజీ అని వచ్చేస్తుంది. అయ్యో ఓకే, లంచ్ చేసేసారా? అయిందండి. ఏం చేశారు కర్రీ? బీరకాయ పప్పు, క్యారెట్ ఫ్రై అండి. ఓకే, మీరు ఇంకొక ఆవిడ ఫోన్ చేశారు, ఇద్దరు ఫ్రెండ్స్ అనుకుంటా, బీరకాయ చేశారు ఇద్దరు, అంతేనా? ఓకే, అవునండి. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరండి. ఇద్దరు పిల్లలా? వాళ్ళు కూడా ఎంటెక్ బీటెక్? కాదండి, డిగ్రీ. పాప ఓ. అయితే డిగ్రీ చదువుతుందండి, ఫైనల్ ఇయర్. ఆహా, డిగ్రీ అంటే ఆల్మోస్ట్ బీటెక్ డిగ్రీ ఇది వచ్చేస్తుంది. మీరు కూడా సంతోషమే, ఇట్స్ ఓకే. డిగ్రీ. ఏంటో రోజు నన్ను ఇలాగే బోల్తా కొట్టేసారా, అన్మ్యారీడ్లే, చిన్నపిల్లలు అయి ఉంటారు, దసరా సెలవులు కదా అని అనుకున్నా నేనైతే. అయ్యో, అలా అనుకోనియరే. మమ్మల్ని ఎక్కించేస్తున్నారండి. ఏంటి? మీరు మమ్మల్ని చెట్టు ఎక్కించేస్తున్నారు. నిజంగా అండి, నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు థర్డ్ పర్సన్ ఇలా కాల్ చేయడం, మా బాబు డిగ్రీ అండి అంటున్నారు మీరు. ఓకే అండి, మరి మంచి పాట పాడేస్తే క్వశ్చన్ అయితే అడిగేస్తాను నేను. బాబు, నాకు రావండి పాటలు. ఎందుకు రావు? పాడాలి ఫాస్ట్, మాకు SMS లు వచ్చేస్తున్నాయి ఇక్కడ ఆల్రెడీ కమెంట్స్. కలవడమే చాలా ఇదండి. ఓకే అండి, మరి క్వశ్చన్ అడిగేస్తున్నాను, నెక్స్ట్ టైం అయితే కాల్ చేయండి. ఈజీగా అడగండి మేడం, ఈజీగా అడగండి. ఛానల్ నుంచి ట్రై మరి చేస్తున్నాను. నేను ఈజీగా అడగాలంటే మీరు పాట పాడాలి, పాడట్లేదు. మళ్ళీ కలిసినప్పుడు పాడతానండి మాట. మళ్ళీ ఇంకొక సంవత్సరంకి వస్తారు మీరు, అప్పుడు నేను మర్చిపోతా. ఓకే అండి, మీకు టీవీలో ఒక ఇమేజ్ వస్తుంది చూడండి, ఎవరో చెప్పాలి. కష్ట క్లిష్టమైన ఇమేజ్ ఒకటి పెట్టాను నేను మీకు. బాబు, చాలా కష్టంగా ఉందండి బాబు, ఇమేజ్ చూడడానికి. కొంచెం క్లూ ఇవ్వండి మేడం, కొంచెం క్లూ ఇవ్వండి మేడం, ఫస్ట్ లెటర్ ఇవ్వండి. ఆయన చాలా ఫేమస్ పర్సన్ అండి, హీరో. బాబాయ్, రామ్ చరణ్ అండి. వాళ్ళకి సంబంధించిన వాళ్ళే. అల్లు అర్జున్ అండి. తెలుగు వాళ్ళకి ఆయన అంటే చాలా క్రేజ్ అండి. ఒక ఊరైతే ఆయన అంటే చాలా ప్రాణము. పవన్ కళ్యాణ్ అండి, పవన్ కళ్యాణ్ గారు. ఇంకా నన్ను అడగండి, చీర కూడా నేను తీసుకెళ్ళిపోతా. కాసేపు కొంచెం క్లూ ఇవ్వండి మేడం, కొంచెం. షూర్ అయితే లాక్ చేసేస్తారండి? పవన్ కళ్యాణ్. షూరా? లాక్ చేసేసాను. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ లక్కీ కాలర్ అయితే ఉన్నారు, మాట్లాడిద్దాం. హలో హలో హలో, గట్టిగా మాట్లాడండి. హలో, లక్ష్మి అండి. లక్ష్మి గారు, ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? చాలా రోజుల నుంచి చేస్తున్నామండి. చాలా రోజుల నుంచి కాల్ చేస్తున్నారా? ఆ, నన్ను పొడుపు కొడదలు అడిగేవారు మీరేనా? నేను కాదండి. మీరు కాదా? ఎందుకు కాకూడదు? నేను పొడుపు కథలంటే అడుగుతానులేండి, ఒక్కోసారి అడిగిదండి. అవునా? ఓకే, ఏ ఊరు నుంచి కాల్ చేశారు? విజయనగరం అండి. విజయనగరం, ఓకే. ఏంటి స్పెషల్స్ ఏంటి ఈరోజు చెప్పండి. ఆనపకాయ పప్పు అండి, ఆనపకాయ పప్పు. ఆనపకాయ పప్పు, ఓకే. దసరా శుభాకాంక్షలు అండి మీకు. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నారు అసలు మీరు నాకు కాల్ చేయకుండా? మరి కలలేదు కదండి. కలవలేదా? కాల్ చేయాలి 2-3 సార్లు, అప్పుడు కనెక్ట్ అయిపోతుంది. ఎంతమంది పిల్లలు మీకు? మొన్న లక్కీ టిప్ లో 3 సార్లు ఓడిపోయానండి. అయ్యో, లక్కీ టిప్ వల్ల. ఓకే, నెక్స్ట్ టైం మీ పేరు అనుకునే తీస్తారండి. 3 సార్లే అండి, 4వ సారి, ఇది 5వ సారి మరి. పోన్లేండి, నాతో మాట్లాడుతున్నారు కదా కాల్ చేసి. తప్పకుండా వస్తుంది మీకు పట్టు చీర. చూస్తుంటారా డైలీ మా బీఆర్కే ప్రోగ్రామ్స్ అన్ని? చూస్తాను, వార్తలు అన్ని చూస్తానండి. వార్తలు అన్ని చూస్తారా? మరి వార్తల్లో నన్ను చూసారా? చూసానండి. అబ్బో, అబద్ధం అబద్ధం చెప్తున్నారు. ఏంటి, బరాబర ముచ్చట్లు అన్ని చూస్తుంటానండి. చూస్తుంటారా? ఓకే. ఇంకేంటి మరి, పాట పాడొచ్చు కదా? నాకు రావండి. ఎందుకు రావు? నేను హట్టు మీరు పాడనంటే. ఇంకోసారి కన్ఫర్మ్ గా పాడతానండి. ఈసారి మీరు టఫెస్ట్ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పలేరు మీరు. అమ్మ, ఈజీగా అడగండి. మరి అలాంటప్పుడు ఈజీగా పాట పాడాలి మీరు.
ఈసారి కన్ఫర్మ్ మాట్లాడతానండి. అదిగోండి ఫోన్ ఆల్రెడీ చేసి. కమెంట్స్ పెడుతున్నారు. విజయలక్ష్మి గారు పాట పాడాలి, మా చేతే పాట పాడిస్తారా అని విజయలక్ష్మి అడుగుతున్నారు. కాదండి, ఉట్టి లక్ష్మియే. అదిగోండి కింద కూడా ఆల్రెడీ కమెంట్ పెట్టేశారు. ఓకే అండి, సరే నేను క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. ఏంటి ఈజీ అడగండి. ఓకే, ఈజీగానే అడుగుతాను. ఆ. సరే, శాస్త్రం చెన్నప్ప, నేల గీరప్ప, మూల నక్కప్ప ఏంటది? ఏంటండి? శాస్త్రం చెన్నప్ప, నేల శాస్త్రం గీరప్ప, చెన్నప్ప. మూల నక్కప్ప ఏమిటది? శాస్త్రం చిన్నప్ప మూల అంటే ఇదేంటి, పొడుపు కదా? పొడుపు కదండి? పొడుపు కదా. గంధపు చెక్క. కాదు. క్లూ ఇవ్వండి. ఆ చెక్కల్ని సరి చేసేది ఏంటి? పన్నీరాయండి. దేంతో పొజిషన్స్ చేస్తారు చెక్కల్ని? మిషన్, కోత మిషన్. ఆ మెషిన్ పేరేంటి? కోత మిషనే అంటారు కదా. ఆ, కోత అయ్యో మిషనే టైం అప్ కదండి. అయిపోతుంది, ఫాస్ట్గా చెప్పాలి. అయ్యో థ్యాంక్ యూ సో మచ్ అండి, లేట్ అయిపోయింది, టైం అప్ అయిపోయింది. ఇలాగే కాల్ చేస్తుండండి, ఏదో ఒక రోజు తప్పకుండా పుట్టింటి పట్టు చీర అయితే గెలుచుకుంటారు. అండ్ నిన్నటి విన్నర్ ఎవరన్నా చెప్పేస్తున్నాను, మైమూన్ గారు విన్నర్ అండి. కంగ్రాచులేషన్స్.